ఇది నా పెళ్లి చీర అండి. వైట్ అండ్ వైట్ శారీ. ఇది గోల్డ్ కలర్ జరీ వచ్చిందండి. కానీ మన చెంగ్ పైట అంటారు కదా, అది మాత్రం ఫుల్ రెడ్ కలర్లో వచ్చింది. సో ఇట్లా ఆ శారీ మొత్తం ఇట్లా మ్యాంగో డిజైన్ వచ్చాయండి. మ్యాంగో డిజైన్ వచ్చాయి. సో సూపర్ క్లాసీగా ఉంది. కట్టుకున్నప్పుడు వేర్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది అనుకున్నాను. సో సూపర్ క్లాసీగా ఉంది. దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్. సో ఇది వర్క్ ఎందుకు చేయించలేదంటే, ఇది వన్ టైం కట్టుకుంటే అది సెకండ్ టైం కట్టుకోవడానికి ఇంకా ఆ వైట్ శారీ కట్టుకునేంత మనకి ఉండవు కదా. సో అందుకని నేను సింపుల్గా స్టిచ్ చేయించాను. ఇది ఆ లేస్ వేయించాను, పొడవు హ్యాండ్స్ పెట్టించాను, చిన్న బుట్ట పెట్టించాను ఇక్కడ దీన్ని ఈ మోడల్ నేను చూసి గూగుల్లో చూసి నేను ఈ మోడల్ చెప్పాను. సో సూపర్గా వచ్చింది. వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంది. ప్రిన్సెస్ కట్టేనండి. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే, చాలా బాగుంది. ఇది అరౌండ్ 1500 పడిందండి శారీ. తక్కువలోనే తీసుకున్నాను, ఎందుకంటే చెప్పాను కదా నేను బడ్జెట్ ఫ్రెండ్లీ. తక్కువలోనే తీసుకున్నాను. అంటే వన్ టైం ఇది కట్టేది, మనం తర్వాత ఇది మళ్ళీ వేర్ చేయడానికి మనకు ఉండదు. వన్ టైమే కాబట్టే కదా కట్టేది. సో అందువల్ల నేను ఇట్లా తీసుకున్నాను, తక్కువలో తీసుకున్నాను. నేను మ్యాక్సిమం బట్టలకు ఎక్కువ పెట్టనండి. ఇదొక శారీ. ఇది గ్రీన్ కలర్ శారీ. గ్రీన్ కలర్ మీద ఇట్లా లీఫ్ ట్రీ వచ్చింది కదా, ఆ ట్రీ చుట్టూ రెడ్ కలర్ బోర్డర్, ఇక్కడ బ్లూ కలర్ బోర్డర్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. రెడ్ కలర్ బోర్డర్, ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారండి. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. నేను నార్మల్గా స్టిచ్ చేయించాను. ఈ బ్లౌజ్ని నార్మల్గా స్టిచ్ చేయించాను, ఎందుకంటే దీన్ని సపరేట్గా అది వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఈ శారీ కట్టుకుందామని చెప్పి నేను మగ్గం వర్క్ చేయించానండి. ఈ శారీకి మగ్గం వర్క్ చేయించాను. సో రన్నింగ్ బ్లౌజ్ అట్లా స్టిచ్ చేయించాను. ఇది మగ్గం వర్క్ అండి. ఇట్లా స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ హ్యాండ్ మొత్తానికి వర్క్ వచ్చింది. బ్యాక్ ఇట్లా ఉంటుంది. క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటా. ఇది వన్ సైడ్ చాలా ఎలిగెంట్ లుక్ వచ్చిందండి. నేను ఎక్కువగా వర్క్ బ్లౌజెస్ తక్కువ, నేను ఎప్పుడుగా సింపుల్గా అట్లా స్టిచ్ చేయించుకుంటాను. కానీ ఇది మాత్రం సూపర్ హెవీ వర్క్. వేసుకుంటే మాత్రం అంతే కలగా ఉంది, ఎందుకంటే గ్రీన్ శారీ కదా. సో నార్మల్ రన్నింగ్ బ్లౌజ్ వేసుకుంటే కలిసిపోయింది చూడండి. ఇది వర్క్ ఇది ఇక్కడ ఇచ్చారు కదా, అంచు ఇచ్చారు కదా, అదే హ్యాండ్స్ ఇచ్చారు. సో అది వేసుకున్నాం అనుకోండి, ఎంత వర్క్ చేయించినా కలిసిపోతుంది. సో దీని మీద వర్క్ చేస్తే అంత లుక్ రాదనిపించి సపరేట్గా క్లాత్ తీసుకొని దీన్ని స్టిచ్ చేయించాము. ఇంకా కొన్ని శారీస్ మా ఇంటి దగ్గర ఉండిపోయాయండి. నా దగ్గర ఉన్న శారీస్తో నేను వీడియో అనేది చేస్తున్నాను. సో మిగతాయి వచ్చాక అన్ని శారీ ఇప్పుడు ఆషాఢ మాసం కదా, నేను వెళ్ళకూడదు. మా హస్బెండ్ నేను వెళ్ళకూడదు కదా. సో ఇప్పుడు మా ఇద్దరి జాబులు ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం మీకు అన్ని శారీలు ఇంకా ఉన్న శారీస్ మొత్తం మీకు చూపిస్తాను. ఈ వర్క్ 4000 పడిందండి. ఈ బ్లౌజ్ 4000 పడింది. ఈ శారీ 4000 పడింది. నా దగ్గర ఇంకా శారీస్ ఉన్నాయి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. నాకు డ్రేప్ చేస్తున్న శారీ ఒక వీడియో పెట్టాను. ఆ శారీ కూడా అన్నీ ఇంటి దగ్గర ఉండిపోయాయండి. హాఫ్ శారీస్ అన్నీ ఇంటి దగ్గర ఉండిపోయినాయి. ఈ శారీ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను. సో ఇదే వీడియో. నేను అన్నీ మీ అందరూ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను, అన్నీ క్లారిటీగా చెప్పాను. కాస్ట్ ఆ కాస్ట్ నేను ఎంత కాస్ట్ పడింది, ఆ బ్లౌజ్, ఆ కలర్ కాంబినేషన్స్ అన్నీ చెప్పాను. ఇది మాత్రం రేర్ అండి. ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మీరు ఈ కలర్ కాంబినేషన్లో ట్రై చేయండి.
చాలా బాగుంటుంది. నేను నేను నాకు ఎలా ఉంటుందని డ్రేప్ చేయించుకున్నా. నాకు చిన్న డౌట్ ఉందనమాట, నాకు ఎట్లా ఉంటుంది, నాకు సూట్ అవుతుందా లేదా అని. కానీ చాలా సూపర్ లుక్ వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. సో గోల్డెన్ అండ్ గోల్డ్ అండ్ ఎల్లో కలర్ శారీ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్ లుక్ వచ్చిందండి. మనం ఎంత వైట్ అయినా కొంచెం కలర్ గురించి ఆలోచించి మనం శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. నేను అంత కలర్ కాదు కదా. సో ఆ బ్లాక్ కలర్ నేను ఈ వైట్ అండ్ ఈ గోల్డ్ అండ్ ఎల్లో కలర్ తీసుకుంటే నాకు ఎట్లా ఉంటుందో అనిపించింది. కానీ సూపర్ కంఫర్టబుల్గా నాకు చాలా బ్రైడల్ లుక్ అనేది వచ్చేసిందండి ఈ శారీతో. మా ఇంటి దగ్గర ఫస్ట్ నేను ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీలో కొన్ని ఫొటోస్ దిగి తర్వాత ఇది ఈ శారీ అనేది వేర్ చేశాను. సో నేను బట్టలకి ఎక్కువ పెట్టలేదు కదా. సో పెళ్ళి కాబట్టి నేను అంత పెట్టి తీసుకున్నాను. లేకపోతే నార్మల్గా నేను డ్రెస్ కూడా 700-800 మించి పెట్టానండి. అది 3 పీస్ సెట్స్ అట్లా అయితే. సో ఇదండి నా శారీస్ కలెక్షన్ ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.